Audio Jungle. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ పెట్ లవర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సతీష్ సింగ్. ఈ వీడియో వచ్చేసి కుందేళ్ల గురించి. ర్యాబిట్స్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. చూడడానికి చాలా అందంగా ఉంటాయి, చిన్నపిల్లల్ని బాగా ఆకర్షిస్తాయి. మన సబ్స్క్రైబర్ అయిన కుటుంబర్ రెడ్డి గారు ఈ ర్యాబిట్స్ని పెంచుతున్నారు. మీకు కావాలి అని అంటే ఈయన్ని కాంటాక్ట్ చేయొచ్చు. తెనాలి దగ్గరలో ఉన్నారు ఈయన. జస్ట్ బిజినెస్ని ఇంప్రూవ్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని ఇంకా లార్జ్ స్కేల్లో అయితే కుందేళ్ళ పెంపకాన్ని అయితే సాగిద్దామని ఐడియాలో ఉన్నారు. బేసిక్గా మనకి డచ్, అంగూరా అండ్ న్యూజిలాండ్ వైట్ అనే బ్రీడ్స్ ఉంటాయి. ఎవ్రీ 3 monthsకి డీవార్మింగ్ అవసరం అని చెప్తున్నారు. కుందేళ్ళ పిల్లలకి ఎక్కువ అటెన్షన్ అవసరం లేదు, తల్లే చూసుకుంటుంది. మీకు గనక మీ ఇంట్లో ఒక మంచి పెట్ కావాలి అనుకుంటే ఇన్ని కాంటాక్ట్ చేయొచ్చు. కుందేళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మన కార్టూన్ నెట్వర్క్లో చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తూ ఉంటారు. చూడంగానే మనల్ని మనసుకి ఆహ్లాదాన్ని అందిస్తాయి. కానీ వీటిని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. ప్రెడేటర్స్ ఎక్కువ, పిల్లుళ్ళు, కుక్కలు ఇట్లాంటి జంతువులు వీటిని వేటాడడానికి రెడీగా ఉంటాయి, గద్దలు ఇలాంటివి. వీటిని జాగ్రత్తగా కేజెస్లో కానీ ఒక ప్రాపర్ కన్స్ట్రక్టెడ్ వాటికి సరిపడా స్ట్రక్చర్ ఉండే ఒక ఎన్విరాన్మెంట్ అయితే మనం క్రియేట్ చేయాలి. ఇవి ఎక్కువగా మన ఇంటి ముందు ఉండే గార్డెన్ ఏరియాలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇండోర్గా పెట్టుకోవడం కొద్దిగా కష్టం, ఎందుకనంటే స్మెల్ వస్తూ ఉంటుంది. ఇవి యూరినేషన్ అండ్ ఇట్లా చేస్తూ ఉంటాయి కదా, వాటి వల్ల మనకి ఇంట్లో వాసన ఎక్కువగా వస్తుంది. ఓపెన్ ఏరియాలో పెడితే చాలా బాగుంటుంది. ప్రాపర్ క్లీనింగ్ చేసుకోవాలి డైలీ. వీటికి ఆడుకోవడానికి కొన్ని టాయ్స్ కూడా దొరుకుతాయి మనకి మార్కెట్లో. ఇవి బైట్ చేస్తూ ఉంటాయి. క్యారెట్ ఇలాంటివి ఫుడ్స్ మనం వీటికి ఇస్తూ ఉంటాము. సింగిల్ ర్యాబిట్ని కూడా పెంచుకోవచ్చు, లేదా ఒక పెయిర్ని కూడా పెంచుకోవచ్చు. స్టార్టింగ్ ప్రైస్ కుందేలు పిల్ల వచ్చేసి 300 రూపాయల నుంచి మనకైతే మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. అంగూరా అనే బ్రీడ్ ర్యాబిట్స్ కొద్దిగా కాస్ట్ ఎక్కువగా ఉంటాయంట. కొద్దిగా హెయిర్ ఎక్కువగా ఉండి చూడడానికి చాలా ముద్దుగా ఉంటాయంట. మీకు ర్యాబిట్స్ ఇష్టమైతే కింద కామెంట్ చేయండి. మీరు ఆల్రెడీ పెంచుతూ ఉంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ కింద ఇవ్వండి. ఇంకొంతమందికి దాని గురించి అవగాహన పెరుగుతుంది, ర్యాబిట్స్ ఎలా పెంచుకోవాలి ఏంటి అన్నది. వీటికి ఎక్కువ మనం వాటర్ అండ్ ప్రాపర్ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. ఇవి ప్రధానంగా గడ్డి, ఆకులు, వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ తిని పెరుగుతూ ఉంటాయి. వీటికి ఎక్కువగా మనం అటెన్షన్ ఇవ్వనవసరం లేదు. ప్రాపర్గా మంచి క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉంటే చాలు. చాలామంది వీటిని ఎలా పెంచాలి ఏంటి అవగాహన లేక వీటిని తీసుకొని వాటికి ఫ్లోరింగ్ ఉన్న ఏరియాలో పెడుతూ ఉంటారు. అవి అంత ఈజీగా హ్యాపీగా ఆ ఎన్విరాన్మెంట్లో ఉండలేవు. గ్రాస్ ఉండి ఓపెన్ ల్యాండ్ ఏరియా అంటే మన పెరట్లో పెంచుకోవడానికి చాలా బాగుంటాయి. ఒక ర్యాబిట్ వచ్చేసి 12 పిల్లల వరకు పెడుతుందంట. మీరు కనుక ర్యాబిట్స్ పెంచుతూ ఉంటే ఆ ర్యాబిట్ పేర్లు ఎలా పెట్టుకోవాలి, ఒకవేళ కొత్తగా ర్యాబిట్ తీసుకునే వాళ్ళ పేర్లు ఎలా పెడతారు ఏంటి, వాటికి అవి రెస్పాండ్ అవుతాయా? కొంతమంది అంటున్నారు మన సబ్స్క్రైబర్స్లో ర్యాబిట్స్కి ట్రైనింగ్ కూడా ఇవ్వచ్చు అని అంటున్నారు. వాటి గురించి నాకు అంత ప్రాపర్ నాలెడ్జ్ లేదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. అయితే మనం పెంచుకునే పెట్స్లో ర్యాబిట్స్ ఒక మంచి పెట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇవి ఎక్కువగా మనల్ని డిస్టర్బ్ చేయవు, కానీ మనల్ని రికగ్నైజ్ చేసి మన వాయిస్ని రికగ్నైజ్ చేసి మన దగ్గరకు వస్తూ ఉంటాయి. మంచి స్ట్రెస్ బస్టర్ కింద అయితే మనం వీటిని కన్సిడర్ చేయొచ్చు. ఫ్రూట్స్ ఇష్టంగా తింటాయి. తల్లి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుందంట. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాటిని తల్లే సంరక్షిస్తూ ఉంటుంది. 2 months వరకు వాటికి ఎలాంటి మనము డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. డీవార్మింగ్ చేయాల్సి ఉంటుందంట ప్రతి 2 నెలలకు ఒకసారి. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ వ్యూయర్స్, నాకు తెలిసినంత వరకు నాకున్న నాలెడ్జ్లో నేను షేర్ చేస్తున్నాను. ప్రాపర్గా అయితే నాకు క్లియర్గా తెలియదు. జస్ట్ మీరు ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ అయితే తీసుకోండి. ఒక వెటర్నరీ డాక్టర్ దగ్గరికి అయితే
2 నెలలకు ఒకసారి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆయన చెక్ చేస్తూ ఉంటారు. మెడికేషన్ ఎక్కువగా అవసరం లేదు, సప్లిమెంట్స్ కూడా ఎక్కువగా అవసరం లేదు. క్లీన్ అండ్ ఫ్రెష్ ఫుడ్ వీటికి అందిస్తూ ఉంటే ఇవి మంచిగా గ్రో అవుతాయంట. మంచి బిజినెస్ల్లో ఒక బిజినెస్ కుందేళ్ల పెంపకం. వీటిని బ్రీడింగ్ చేయడం చాలా తేలిక, ఎక్కువ ప్లేస్ అవసరం లేదు. ఆడుకోవడానికి మంచి ఎన్విరాన్మెంట్ వీటికి క్రియేట్ చేయాలి. ఏ పెట్ని తీసుకున్నా ఆ పెట్ హ్యాపీగా ఉండాలి అంటే ఆ పెట్టికి సూటబుల్ కండిషన్స్ మరియు ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయగలిగితే ఆ పెట్టికి న్యాయం చేసినట్టు ఉంటుంది. పెట్ పేరెంట్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఆ పెట్కి ఎలాంటి ఎన్విరాన్మెంట్ అవసరము, ఎలాంటి ఫుడ్ అవసరము, ఎలా హ్యాండిల్ చేయాలి. చాలామంది ర్యాబిట్స్ని చెవులు పట్టుకొని ఎత్తుతూ ఉంటారు. చాలామంది చెప్తుంటారు చెవులు పట్టుకొని లేపొద్దు అని. జాగ్రత్తగా దాన్ని పట్టుకొని తీసుకోవాలి చేతిలోకి అని అంటుంటారు. ఒక ఎక్స్పర్ట్ చెప్తే ఆ అడ్వైస్ చాలామందికి ఉపయోగపడుతుంది. మీలో ఎవరైనా ర్యాబిట్స్ పెంచుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ బిలో. మన ఛానల్ని చాలా బాగా ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు మీ ఒపీనియన్స్ నాకు అందిస్తూ ఉండండి కామెంట్స్ రూపంలో. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను క్రియేట్ చేసే కంటెంట్లో మీకు ఏదైనా నచ్చితే దాని గురించి ఒక లైక్, షేర్, కామెంట్ చేస్తే నాకు ఇంకొద్దిగా ఉత్సాహాన్ని అందిస్తుంది. ర్యాబిట్స్ పెంచుకోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి, ఏంటి అన్న డీటెయిల్స్ అయితే నేను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక జంట, ఒక పేర్ ర్యాబిట్స్ 5 నుంచి 12 పిల్లలు అయితే పెడుతుంది అని చెప్తున్నారు. వీలైనంత వరకు మీ పెట్ ప్యాషన్ని నలుగురికి తెలియచేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్నది నా ఇంటెన్షన్. ఇట్లా పార్టీషన్స్ కట్టారు చూడండి. చాలామంది ర్యాబిట్స్ని ఎలా పెడతారంటే ఓపెన్గా పెట్టేస్తుంటారు. డాగ్స్ కానీ క్యాట్స్ కానీ ఇందాక చెప్పాను కదా కొన్ని ప్రెడేటర్స్ ఉంటాయి. ఇవి అంత ఫాస్ట్గా మూవ్ అయ్యే యానిమల్స్ కావు. తొందరగా హైడ్ అవ్వడానికి వీటికి కొన్ని ప్లేసెస్ ఉండాలి. ఆ ప్లేసెస్ని క్రియేట్ చేయండి ఒకవేళ మీరు ఓపెన్గా పెట్టినట్టయితే. ర్యాబిట్ ఇంటెలిజెంట్ పెట్. దీనికి వినికిడి శక్తి చాలా బాగా ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. తర్వాత వీటి చూపు అంత ఫాస్ట్గా ఉండదు, గమనిక తక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. మీరు ఒక ర్యాబిట్నైనా పెంచుకోవచ్చు లేదా ఒక పేర్ కిందైనా పెంచుకోవచ్చు. ఎక్కువ మెడికేషన్ అవసరం లేదు వీటికి. ఎకనామికల్గా మన ఇంట్లో వాడుకునే కూరగాయల్లో వాటికి సంబంధించి కొన్ని ఫుడ్ వాటికి అందిస్తే చాలు. వామ ఆకుల్ని బాగా తింటాయని చెప్తున్నారు మన సబ్స్క్రైబర్స్. ఇది మన ఎన్విరాన్మెంట్లో కరెక్ట్గా అంటే మన ఇంట్లో ఉండే ఎన్విరాన్మెంట్కి కరెక్ట్గా సూట్ అవుతుందా లేదా అనేది ఆలోచించుకొని మీరు తీసుకోండి. ఇంట్లో ఇందాక చెప్పాను కదా, ఇంట్లో బెడ్రూమ్లో కానీ ఇట్లా హాల్లో కానీ పెట్టుకోవడానికి ఇవి సూటబుల్ కాదు. వీటికి ప్రాపర్గా గార్డెన్ ఏరియా అయితే మస్ట్ అండ్ షుడ్. గార్డెన్ ఏరియాలోనే వీటిని పెట్టుకోవడానికి బాగుంటుంది. ఎంట్రన్స్లో కొన్ని ఫామ్ హౌసుల్లో లేదా మంచి గార్డెన్స్లో ఫంక్షన్ హాల్లో వీటిని పెడుతూ ఉంటారు. పెళ్ళిళ్ళు వాటిల్లో ఎంట్రన్స్లో వీటిని పెడితే అవి అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటాయి, వచ్చే వాళ్ళందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ ఉంటాయి. మీరు తీసుకోవాలి అనుకుంటే కుటుంబర్ రెడ్డి గారిని కాంటాక్ట్ చేయొచ్చు. ఆయన నెంబర్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీ ప్యాషన్ని మీరు కంటిన్యూ చేయండి. ఏంటంటే మనం ఎన్నో పెట్స్ పెంచుకోవాలనుకుంటాము కానీ అన్ని పెట్స్ పెంచుకోలేము. కొంతమంది డాగ్స్ని పెంచుతారు, కొంతమంది ప్యారెట్స్, కొంతమంది మకావ్ లాంటి బర్డ్స్ని పెంచుతూ ఉంటారు, కొంతమంది ఫిషెస్ని పెంచుతారు, కొంతమంది ర్యాబిట్స్ని పెంచుతూ ఉంటారు. మీకు ఇష్టమైన పెట్ ఏంటి కింద కామెంట్ చేయండి. ఎనీథింగ్ పెట్ ఈజ్ ఏ గుడ్ కంపానియన్. మనకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిస్తూ ఉంటుంది. మన స్ట్రెస్ని తగ్గించడానికి పెట్ మస్ట్ అండ్ షుడ్. మన బిజీ లైఫ్లో పెట్లను మిస్ అయిపోతున్నాము. చాలామంది డాగ్స్ని పెంచుకుంటున్నారు. డాగ్స్తో పాటు ఇలాంటివి కూడా ట్రై చేయండి మీరు. ఇవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఎస్పెషల్లీ మీ ఇంట్లో కిడ్స్కి
మంచి టైంపాస్. ఈ రోజుల్లో కిడ్స్ ఎక్కువగా వాళ్ళ పెట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి సమయం కేటాయించాలి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది డిఫరెంట్ స్పీషీస్, రకరకాల జంతువులతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి ఏంటి అన్నది వాళ్ళకి ఒక లెర్నింగ్ ప్రాసెస్లో అదొక ఆనందాన్ని ఇస్తుంది. సో దట్ ఈ ప్యాషన్ కంటిన్యూ అవుతుంది పేరెంట్స్ నుంచి కిడ్స్కి, కిడ్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి అట్లా పాస్ ఆన్ అవుతుంది. ర్యాబిట్స్ గురించి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఓపెన్ ఏరియాలో పెట్టారు. ఇవి చాలా యాక్టివ్గా ఉంటాయి, చాలా ఫాస్ట్గా ఉంటాయి. ర్యాబిట్ని క్యాచ్ చేయడం చాలా కష్టం. మనకి అలవాటు అయితే మాత్రమే వీటిని పట్టుకోగలుగుతాము. స్ట్రేంజ్ ర్యాబిట్ని మనం క్యాచ్ చేయాలి అని అంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి. అవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఇక్కడ ర్యాబిట్ పిల్లల్ని అయితే మీరు చూడొచ్చు. మనం ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మదర్ ర్యాబిట్టే మాత్రమే ఆ పిల్లల్ని జాగ్రత్తగా సంరక్షిస్తుందంట. చిన్న ర్యాబిట్ పిల్లలు చూడడానికి చాలా ముద్దుగా ఉంటాయి. అంగూరా అనే జాతికి చెందిన ర్యాబిట్ కొద్దిగా మామూలు ర్యాబిట్స్ కన్నా కాస్ట్లీగా ఉంటుందని చెప్తున్నారు. ఇవి చూడ్డానికి చాలా ముద్దుగా ఉంటాయంట. వీటికి కొద్దిగా బొచ్చు ఎక్కువగా ఉంటుందంట. ఇక్కడ చూడండి మదర్ ర్యాబిట్ పిల్లల కోసము బొచ్చు తన వెంట్రుకలన్నిటినీ ఇట్లా గూడులా తయారు చేసింది వాటి కుషనింగ్ కోసము. దిస్ వీడియో ఈజ్ అబౌట్ ర్యాబిట్స్ యాజ్ పెట్స్. మీ పెట్గా ర్యాబిట్ని పెంచుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో చూడండి చివరి వరకు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నాకు అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియదు ర్యాబిట్స్ గురించి. నా పరిధిలో నాకున్నంత నాలెడ్జ్లో ఈ వీడియో అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ బిలో. చాలామందికి అవగాహన పెరుగుతుంది. తెనాలి ఏరియాలో ఉండేవాళ్ళు ర్యాబిట్స్ కొనుక్కోవాలి అనుకుంటే కుటుంబర్ రెడ్డి గారిని కాంటాక్ట్ చేయండి. ఆయన మన సబ్స్క్రైబర్, చాలా మంచి పర్సన్. ఆయనకి ర్యాబిట్స్ అంటే ప్యాషన్. ఆ ర్యాబిట్స్ని పెంచడం, వాటిని ఎలా సంరక్షించాలి అన్న దాని మీద ఆయనకి మంచి అవగాహన ఉంది. మీరు ఆయన్ని కాంటాక్ట్ చేస్తే ఆయన మీకు మంచి సజెషన్స్ ఇవ్వగలుగుతారు. పెట్ పేరెంట్కి ఉన్న గ్యాప్ ఏంటి అంటే ఆ పెట్ నీడ్స్ పేరెంట్ కరెక్ట్గా తెలియాలి. పెట్ కొనంగానే కాదు, ఆ పెట్కి డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. కొంతమంది ఎలా చేయాలి, ఏం చేయకూడదు అన్న అవగాహన లేకపోవడం వల్ల ఆ పెట్టుకు కొంత హాని జరిగే అవకాశం ఉంటుంది. అట్లాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలి అంటే ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ అవసరము. మీరు కాంటాక్ట్ చేయండి కుటుంబర్ రెడ్డి గారిని. ఆయన మీకు అవగాహన పెంచుతారు. మీకు ఏదైనా హెల్ప్ కావాలి అని అంటే ఆయన అడ్వైజెస్ తీసుకోవచ్చు. థ్యాంక్స్ టు కుటుంబర్ రెడ్డి గారు. ఈ కంటెంట్ క్రియేట్ చేయాలి అన్న ఆలోచన రాగానే ఆయన దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఇవ్వడం జరిగింది. మీ ఇంట్లో ఏం పెట్టుంది, ఆ పెట్ పేరేంటి అన్నవి కూడా కింద కామెంట్ చేయండి. వి ట్రై టు గివ్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ పెట్స్. పెట్ పేరెంట్ అండ్ పెట్ సోషలైజేషన్ గురించి కూడా నేను చాలా విషయాలు మాట్లాడాను. సోషలైజ్ చేయాలి మీ పెట్ని. ఎప్పుడు దాన్ని దాచి హైడ్ చేసి ఒక చువర ఒక కేజీలోనో అట్లా పెట్టకండి. మీ ఇంటికి వచ్చే వ్యక్తులకి, మీ ఇంటికి వచ్చే చుట్టుపక్కల పిల్లలకి ఆ పెట్ని సోషలైజ్ చేయండి. దాన్ని ముట్టుకొనివ్వండి. దానికి కూడా అర్థమవుతుంది ఓహో అని. ఎప్పుడైనా మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి దాన్ని అప్పగించి మీరు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. దాని నైబర్స్ తెలిస్తే ఆ పెట్టికి ఇంకొంత ధైర్యం ఉంటుంది, మోరల్ సపోర్ట్ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ర్యాబిట్స్. మీకు ర్యాబిట్స్ ఇష్టమైతే ఎందుకు ఇష్టం అలాంటి డీటెయిల్స్ అయితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి తెలియజేయండి మా యూట్యూబ్ ఛానల్ గురించి.
మేము రకరకాల కంటెంట్స్ అయితే క్రియేట్ చేస్తున్నాము. కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చేయాలని అనుకుంటున్నాము. మీరు మీ పెట్ మీకు ఉన్న సంబంధం, మీ పెట్ గురించి ఏదన్నా షేర్ చేయాలి అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ ఉంది. ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్ వీటిల్లో మా నెంబర్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. మీరు దానిలో మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మేము వచ్చి మీతో ఇంటర్వ్యూలు కూడా కండక్ట్ చేయగలుగుతాము. కొంతమంది డాక్టర్ల యొక్క ఇంటర్వ్యూస్ కూడా మేము చేస్తున్నాము. మీ సపోర్ట్ వల్లే మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దిస్ ఈజ్ అబౌట్ ర్యాబిట్స్ యాజ్ పెట్స్. ర్యాబిట్ల గురించి, కుందేళ్ళని ఏ విధంగా పెంచుకోవాలి, కుందేళ్ళు ఎక్కడ దొరుకుతాయి. మన హైదరాబాద్లో కూడా చాలామంది ఉన్నారు కుందేళ్ళు అమ్మేవాళ్ళు. ఈ డీటెయిల్స్ మీకు ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను. వామాకులు, గడ్డి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ర్యాబిట్స్ తింటాయి. వీటికి 2 monthsకి ఒకసారి వెటర్నరీ డాక్టర్ దగ్గర అయితే మనము చూపించుకోవాల్సి ఉంటుంది. ఇవి అప్పుడప్పుడు బైట్ చేస్తాయి. వీటికి ప్రాపర్గా మనం ట్రైనింగ్ ఇవ్వాలి. లేకపోతే ర్యాబిట్స్ సోషలైజ్ చేయకపోతే వాటికి అర్థం కాదు. దిస్ ఈజ్ అబౌట్ ర్యాబిట్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మొదటిసారిగా మా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ అబౌట్ ర్యాబిట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుద్దాము. టేక్ కేర్. బాయ్ బాయ్.